తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు 6వ ప్రజా దర్బార్లో వచ్చిన వినతులకు సంబంధించి, ముఖ్యంగా తిరుపతి ఆటో నగర్కు సంబంధించి చాలా సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా ఆటో నగర్కి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి 341 మంది అక్కడ ఎవరైతే ఆటో నగర్కి సంబంధించిన మెకానిక్లు కానీ, వివిధ రకాల వృత్తుల్లో పెయింటర్స్ కానీ, మెకానిక్స్ కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మొత్తం 341 మంది ప్లాట్లు కేటాయించడం జరిగింది. దానిపైన ఆధారపడి ఆ రోజు నుంచి కూడా ఈరోజు 74/7 సర్వే నెంబర్, ఈ సర్వే నెంబర్ని 22A కింద పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని కూడా వాళ్ళ అసోసియేషన్ తరఫున, ఎస్వి ఆటో నగర్ అసోసియేషన్ తరఫున వచ్చి విన్నవించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారి దృష్టికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారాన్ని కృషి చేయడం జరుగుతుందని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు తిరుపతికి సంబంధించి చూస్తే బీసీ భవన్, జగజ్జీవన్ రామ్ భవన్, అదేవిధంగా కాపు భవనాలకు సంబంధించి ఏదైతే గతంలో నేను తుడా చైర్మన్గా ఉన్నప్పుడు ఈ 3 బిల్డింగ్లు కూడా నిర్మాణానికి శ్రీకారం చుట్టి తుడా నిధులతో అవన్నీ కూడా ఫౌండేషన్ స్థాయి మించి అవన్నీ కూడా పిల్లల స్థాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఆ వర్కులు, ఈ యొక్క సామాజిక వర్గాలకు సంబంధించిన బిల్డింగ్ వర్కులన్నీ కూడా 5 సంవత్సరాల కాలం కూడా నిలిపేశారు. దీని వెంటనే కూడా ఈ వర్గాలన్నీ కూడా ఈరోజు పార్లమెంటు కార్యాలయానికి వచ్చి వాటన్నిటిని కూడా వెంటనే ఆ బిల్డింగ్లన్నీ కూడా పూర్తి చేయాలని కూడా విన్నవించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కొత్త పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా గతంలో అక్రమంగా ఏవైతే తొలగించారో రేషన్ కార్డులు, పింఛన్లు, వాటిని పునరుద్ధరించాలని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా టీడీఆర్ బాలకు సంబంధించి ఏదైతే తిరుపతి నగరపాలక సంస్థలో వైసీపీ నాయకులకు సంబంధించిన భారీ ఎస్టిమేషన్తో భారీగా ఏదైతే సబ్ రిజిస్టర్ వాల్యూని పెంచి అన్నీ కూడా రెసిడెన్షియల్ ఏరియా, కమర్షియల్ ఏరియాగా వాళ్ళ అనుకూలమైన వ్యక్తులు కూడా టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరిగింది. దానిపైన ఏదైతే చాలామంది కూడా రోడ్లకి వాళ్ళ యొక్క స్థలాలు పోయినాక కూడా వాళ్ళ చాలామందికి కూడా సుమారు 1000-1500 మందికి కూడా ఇంతవరకు టీడీఆర్ బాండ్లు ఇవ్వలేదు. కాబట్టి వాటిని కూడా ఇవ్వాలని కూడా ఈరోజు అందరూ కూడా కోరడం జరిగింది. దానిపైన కూడా అటు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, అదేవిధంగా మన మున్సిపల్, అదే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మంత్రివర్యులు నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కచపి ఆడిటోరియం, గతంలో ఆడిటోరియం నిర్మాణం చేసేటప్పుడు తుడా చైర్మన్గా నేను ఉన్నప్పుడు దీని అన్ని కూడా స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండే వారిగా రేట్లు నిర్ణయించి ప్రతినిత్యం కూడా ఆడ కార్యక్రమాలు జరిగే విధంగా చేయాలని తలంపుతో ఆడిటోరియాన్ని నిర్మించడం జరిగింది. కానీ గత ప్రభుత్వం భారీ ఎత్తున కూడా ఈ ఆడిటోరియం రేట్లను పెంచి అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరగకుండా కూడా దాన్ని నిర్వీర్యం చేసే దశకు తీసుకురావడం జరిగింది. దీని పట్ల కూడా ప్రజలందరూ కూడా కోరడం జరిగింది. దీన్ని వెంటనే కూడా అందుబాటు ధరలకి అక్కడ కచపి ఆడిటోరియాన్ని తీసుకురావాలని, దాన్ని కూడా సంబంధిత అధికారులతో, స్మార్ట్ సిటీ అధికారులతో మాట్లాడి దాన్ని కూడా పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రతి శనివారం జరిగే ఈ ప్రజా దర్బారు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటూ, మీ సమస్యల పరిష్కార దిశగా అటు ప్రభుత్వానికి పార్టీ వారధిలాగా పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. లేదు, నేను చూసి కలెక్టర్ కూడా పెట్టి కింద ఎందుకు పెట్టినారు, దీన్ని కలెక్టర్ పెట్టేసి కలెక్టర్ రాయి పెట్టే ఒక కాపీ కలెక్టర్ 22A కింద పెట్టినారు. ఎస్టీ ఆటో పెట్టారు. ఏదో ప్రైవేట్ ఏపీఐసి ద్వారా వచ్చిన దాన్ని 22A కింద పెట్టాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ ఆస్తి కాదు కదా, గవర్నమెంట్ లోన్లు కూడా ఎవరు తీసుకోవట్లేదు కదా, లోన్లు కూడా ఏమి రావట్లేదు.
స్మార్ట్గా చదివి 22A కింద పెట్టినా అది వాళ్ళు ఇది కాదు.